నమస్తే మీ పేరు? పి శోభావతి. ఏం చేస్తుంటారు? రిటైర్డ్ టీచర్ ఇప్పుడు మహిళా యోగ సెంటర్ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షురాలు. మీరు ఈరోజు పాలమూరు దగ్గరికి వచ్చారు కదా, అవును, ఎలా ఎలా ఉందమ్మా ఇది అసలు? అద్భుతంగా ఉందన్న. మేము ఇంతవరకు కూడా సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు గతంలో చూసాము, పిల్లల్ని కూడా తీసుకెళ్ళి. కానీ ఈ ప్రాజెక్టు మాత్రము వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది ఇంజనీర్ల మేధాశక్తికి రూపొందించబడింది. అద్భుతమైన ప్రాజెక్ట్, ఓకే, చాలా అద్భుతంగా ఉంది. మేము చూసిన ప్రాజెక్టులకెళ్ళి ఇది మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అసలుకి ఈ మేధాశక్తికి ధన్యవాదాలు నాన్న. ఎవరికి? హెడ్సప్ ఇంజనీర్లకు ఫస్ట్ రూపొందించిన వాళ్ళకు, రూపకర్తలకు. ఓకే, అంటే మీరు అంతగానే చెప్తున్నారా? ఏముంది అందులో అంతగానో? మీరు ఏం చేశారు? అంటే ఇప్పుడు లోపల నుండి రావడము అద్భుతమే కదన్న, కాలువ అంతా అట్లా. ఓకే, ఆ, ఇంతవరకు మనకు ప్రాజెక్టులు ఎక్కడున్నా పైనుంచి వాటర్ దుంకడం ఉంది, కానీ ఇక్కడ భూగర్భంలో నుంచి లోపల నుంచి ఎత్తిపోత పథకం అయింది కదా, అదే అద్భుతం అనిపిస్తుంది. కొండల కింది నుంచి రావడం, అదే ఆ కట్టడం నిర్మాణం కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. మీరు లోపలికి ఎందుకంటే చూసారా? లోపలికి వెళ్ళి నేను పూర్తి లోపలికి దిగలేదు, ఉమ్. 2 వరకు దిగినాం అంతే. ఇంతవరకు ఇలాంటి ప్రాజెక్టులు మీరు ఎక్కడైనా వినడం కానీ చూడడం కానీ చూసారా? చూడడం అంటే ఇక్కడ ఇది పసుపుల దగ్గర, జొన్నల బాగడ దగ్గర ఉమ్. అది చూసా. అంటే అది మామూలు చిన్న ప్రాజెక్ట్ అనిపిస్తుంది దీన్ని చూస్తే. దీన్ని చూస్తే సాగర్ అవి చూసినాం కానీ అవి వేరు, ఇది వేరు, ఓకే, ఇది వేరే, అంటే ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది. పెద్దగా అనిపిస్తుంది ప్రాజెక్ట్. ఇంకోటి, దీనివల్ల రైతులకి ఎలాంటి ఉపయోగాలు ఉండొచ్చు, మీరు ఏమనుకుంటున్నారు అసలు? రైతులకు సామాన్యంగా ఉపయోగం లేకపోవడం అనేది ఏం లేదు, మంచి పంటలకు అవకాశం ఉంటుంది. ఇంకొకటి, పొలాలు పోయినప్పటికి కూడా కొంతమంది బాధపడవచ్చు, కానీ కొన్ని లక్షల మంది బాగుపడతారు, మేలు జరుగుతుంది. ఓకే, అంటే దీనివల్ల ఎన్నో లక్షల మంది కుటుంబాలకు, రైతులకు చాలా అవసరం. ఎందుకంటే మనం వర్షాధారం మీద పంటలు పండిస్తున్నాము, కానీ వర్షం లేకపోయినప్పటికీ ఎక్కడో వర్షాలు పడి మనకు రిజర్వాయర్ అయింది కాబట్టి ఎల్లకాలం పంటలు పండించుకునే అవకాశం వాళ్ళకి లభిస్తుంది, దీనివల్ల సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఓకే, మీరు ఈరోజు ఈ పాలమూరు చూశారు కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా ఈ పాలమూరు మీద, ఈ ప్రాజెక్ట్ మీద? అంటే కొన్ని వందల మంది కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకు చాలా, రైతులకు, వర్కర్స్ కూడా. మన సెంటర్లో మనకి తెలంగాణలో మన పాలమూరు ప్రజలు, గతంలో పాలమూరు అంటేనే కరువు ప్రాంతం అనేది, కానీ ఇప్పుడు ఆ కరువు ప్రాంతం అనేది లేకుండా అందరూ ఆర్థికంగా కానీ పంటల రూపంగా కానీ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది ప్రాజెక్టు వల్ల. మీరు కేసీఆర్కి ఈ విధంగా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? అసలుకి అద్భుతమైన ప్రాజెక్టు మనకు అందించి సార్కు మనము ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలనుకుంటున్నాం.